కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న టౌన్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ గారు, అదేవిధంగా వేదిక పైన పెద్దలు మిత్రులు ఎంపీ వెంకటేష్ గారు, చంద్రకుమార్ అన్న గారు, అదేవిధంగా నరేష్ గారు, కుమార్ గారు, ఇక్కడ వచ్చేసిన మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలా కొత్త కమిటీ వేసుకున్నాం మనం అంతా కూడా. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా అభినందనలు. మొట్టమొదటిగా మీకు అందరికి అభినందనలు ఎంత చెప్తున్నా అంటే, ఇవాళ మీరంతా కూడా ముందుకు వచ్చి రాజకీయాల్లో పనిచేయాలి, రాజకీయాల్లో ఒక హోదాను సంపాదించుకోవాలి, అన్ని రాజకీయాల్లో మనం కూడా ఒక సోషల్ సర్వీస్ చేయాలి, పార్టీకి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి మీరంతా ముందుకు వచ్చినందుకు మొట్టమొదటిగా మీరందరికీ కూడా అభినందనలు. ఇలా రాజకీయాల్లో ఒక బీసీగా ఎదగాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు గురి చేసినా కూడా రాజకీయంగా ఎదగాలంటే చాలా కష్టం. వీటన్నిటినీ కూడా అధిగమించాలంటే మీరంతా కూడా బాగా పనిచేయాలి. ఇలా రాష్ట్రంలో అత్యధిక సంఖ్య బీసీలదే, 56% బీసీలు ఉన్నా కూడా ఇలా బీసీలకు దొరకాల్సిన ప్రాధాన్యత ఏ పార్టీలు కూడా ఇస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కొంచెము గుప్పను అందరినీ కలుపుకొని పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇలా బీసీల వైపు ఆలోచన చేస్తుంది. ఇవాళ మొన్న ఎలక్షన్ వాగ్దానంలో మనకు 42% లోకల్స్ ఎన్నికల్లో అంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% చేస్తామని చెప్పారు. లోకల్ ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ అయ్యాయి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత లోకల్ ఎలక్షన్స్ అయితే అది మనం అంతా కూడా ఇవాళ మీరంతా కూడా బాధ్యత తీసుకున్నంత మాత్రం నాకు సరిపోదు. రేపంతా కూడా మీరు నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమంతా ప్రజల్లోకి వెళ్ళాలంటే 42% ఉన్న రిజర్వేషన్ అమలు చేస్తేనే మనం ఎన్నికలకు పోవాలని చెప్పి కూడా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఉంటుంది. కేవలం మనం ఇలా ఒక బానిసలాగా పనిచేయడం కాదు, మనకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మనం కూడా ఒక వ్యక్తిలాగా పనిచేయాలి, మనం కూడా ఒక నాయకునిలాగా ఎదగాలి. కేవలం ఇదే పోస్ట్ తీసుకొని ఇదే పోస్ట్ తోటి ఆగొద్దు. ఈ పోస్ట్ తీసుకొని రేపు కౌన్సిలర్ కావాలి, జెడ్పీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుతున్నాను. కేవలం బీసీలు అంటే రాజకీయాలకు పనికిరాలని చెప్పి ఇలా అన్ని వ్యవస్థలు చూపిస్తున్నాయి. కానీ బీసీలే మొట్టమొదటి నాగరికత మన సమాజానికి నేర్పింది మొట్టమొదటి నాగరికత నేర్పింది బీసీ సమాజం. ఇలా బీసీలు ఉంటేనే ఇలా మనం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చేసుకోనికి వీలైతుంది. ఇలా బీసీలు ఒక్కరు అందరూ ఒకటేసారి బైకాట్ చేసింది అనుకోండి, ఎవరు కూడా ఏం పని చేయలేని విధంగా ఇలా ఉంటాయి. కాబట్టి బీసీల పాత్ర చాలా గొప్పది. మనం గుర్తించలేకపోతున్నాం. మనం కేవలం ఇలా ఓట్లేసే యంత్రాలుగానే మనం భావిస్తున్నాం. కానీ మనం అంతా కూడా మన లోపల ఉన్న నాయకత్వాన్ని మనం బయటికి తీసుకురాకపోతున్నాం. నేను నా స్థాయి కాదు అని మనం అనుకున్నాం. కానీ నీ స్థాయి అది డబ్బులతో రాజకీయం కాదు. నీకు ఓట్లు ఉన్నాయి కాబట్టి నీకు డబ్బులు అవసరం లేదు. నీ ఓట్లతో నువ్వు గెలవచ్చు, డబ్బులు అవసరం లేదు మనకు. కాబట్టి మీ అందరితోటి కోరేది ఏంటంటే ఇవాళ మీరంతా పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఈ బాధ్యతను మీరంతా కూడా కరెక్ట్ ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని బలంగా చేసి రాబోయే ఎన్నికల్లో మన ముందంతా కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలను మనం అన్ని కూడా గెలుచుకునే విధంగా, ముఖ్యంగా మనం మహబూబ్నగర్ పార్లమెంట్ లో వంశీచంద్ర రెడ్డి గారి నిలబడ్డారు. వారిని అత్యధిక మెజారిటీ తోటి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారికి మనం ప్రామిస్ చేసినాం, అందరినీ అతన్ని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మనం అందరం కూడా ఏకకంఠంగా ప్రామిస్ చేసినాం. కాబట్టి మనం అందరి మీద బాధ్యత ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి మనం అంతా కూడా కష్టపడి పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మన దేశంలో ఇలా ఒక్కసారి తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంత మార్పు వచ్చిందో, అదే విధంగా రేపు రాబోయే దినాల్లో కూడా మన సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనలో కూడా మనకు గొప్ప మార్పు జరుగుతుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. రేపు అంతా కూడా మల్లేష్ కూడా చాలా కష్టపడుతున్నాం టౌన్ ఓబీసీ డిపార్ట్మెంట్ పెంచడానికి. మీరంతా కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా వారి నాయకత్వం పెంచాలి. అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిరుపతి గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మొత్తం అంతా కూడా వారిని కూడా మనం ఇక్కడ వారు మొన్ననే ఛార్జ్ తీసుకున్నారు, ఇక్కడ వస్తారు. వారికి కూడా మనం సహకరించి వారితో కూడా మనం మాట్లాడి ఒక టీమ్ గా ఏర్పడి ఈ ఎలక్షన్ లో మన ప్రాధాన్యత మనం ఎక్కడెక్కడ పనిచేసి మనం ఎక్కడెక్కడ అధికంగా ఉన్న బీసీలంతా కూడా ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గురించి 16 కార్పొరేషన్లు కూడా చేసింది. 16 కార్పొరేషన్లు కేవలం అందరినీ కూడా
బీసీలకు ఇక్కడ మంచి అందరికీ అవకాశాలు రావడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి మన దగ్గర కూడా వీలైనంత వరకు ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా కష్టపడి మాక్సిమం లా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ స్టేట్ డైరెక్టర్స్ గా అకామిడేట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన వేదిక గుర్తుందని చెప్తూ చూస్తుంది.